దేవుని నామ స్తోత్రములు. దేవునికి మహిమ కలుగునుగాక. టుడేస్ ప్రాఫెసీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేటి పరిశుద్ధాత్మని యొక్క ప్రవచనము యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనం. ప్రాఫిటికల్ బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 60 verse 19. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపనీయుడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. The sun shall be no more your light by day, nor for brightness shall the moon give you light, but the Lord will be your everlasting light, and your God will be your glory. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం చూస్తున్నాం కదా, మనకు వెలిగించడానికి, వెలుగునివ్వడానికి రెండు మనకు కనబడుతున్నాయి. పగటి కాలమందు సూర్యుడు, రాత్రి కాలమందు చంద్రుడు. సో వాటి సమయము కూడా 12 గంటలు. అదేవిధంగా అమావాస్య ఇట్లాంటి దినాలు వస్తే చంద్రుడు యొక్క వెలుగు మనకు రాదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీకు నీ జీవితంలో ఇవి కాదు, వాటికి లిమిటేషన్ ఉంది, వాటికి హద్దులున్నవి. కానీ దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేనే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాను. యేసయ్య అంటున్నాడు, నేను లోకానికి వెలుగుగా ఉన్నాను అని. ప్రియ దేవుని బిడ్డ, చీకట్లో ఉన్న వారందరూ కూడా వెలుగును చూచారని ఇదే యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. ఈ రోజున దేవుని యొక్క ప్రవచనం, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నిత్యమైన వెలుగుగా దేవుడు ఉండబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తర్వాత అంటూ ఉన్నాడు కదా, ఆయన నీకు భూషణంగా, అంటే నీకు ఘనతగా, గ్లోరీగా, మహిమగా ఉండబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం పట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్య ప్రకారంగా మీకు వెలుగుగా ఉండునుగాక, నీకు మహిమగా ఉండునుగాక. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.